అందరికీ నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం 2026 మే నెలలో మిథున రాశివారికి సంబంధించిన గ్రహగతులు, వాటి ప్రభావాలను డీకోడ్ చేయబోతున్నాం. కేవలం వ్యక్తిగత అంచనాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయో కూడా చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. మన ఈనాటి విశ్లేషణలో ప్రధానంగా గ్రహాల మార్పులు, మిథున రాశివారిపై వాటి ప్రభావం, గ్లోబల్ అంచనాలు, శని ప్రభావం, 12 భావాల విశ్లేషణ, అలాగే కొన్ని ఆచరణాత్మక పరిహారాలను కవర్ చేయబోతున్నాం. ముందుగా మే నెలలో జరిగే ప్రధాన గ్రహాల మార్పులేంటో చూద్దాం. మే నెలలో ఈ గ్రహాల కదలికలు చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. చూడండి, మే 11 మధ్యాహ్నం 12:39కి కుజుడు మారుతున్నాడు. ఆ తర్వాత మే 14 ఉదయం 10:54కి శుక్రుడు మిథున రాశిలోకి వస్తున్నాడు. ఇక మే 15 అర్ధరాత్రి 12:32కి బుధుడు, ఉదయం 6:22కి సూర్యుడు తమ స్థానాలను మార్చుకోబోతున్నారు. మూలాల ప్రకారం ఈ ఖచ్చితమైన తేదీలే ఈ నెల మొత్తం అంచనాలకు ఒక బలమైన పునాదిగా నిలుస్తాయన్నమాట. సరే, మరి ఈ గ్రహ మార్పుల వల్ల మిథున రాశివారికి ఎలాంటి సానుకూల ఫలితాలు రాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశివారికి ఇది నిజంగా చాలా మంచి సమయమని చెప్పాలి. ఏకాదశంలో కుజుడు రావడం వల్ల పోటీ పరీక్షలు, క్రీడల్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎప్పటినుంచో ఆగిపోయిన ప్రాపర్టీ లోన్స్ అప్రూవ్ కావడం, కొత్త కెరియర్ ఆప్షన్స్ రావడం లాంటివి జరుగుతాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, 7వ ఇంటిపై గురువు, శుక్రుడి దృష్టి పడటం వల్ల వివాహ, భాగస్వామ్య విషయాల్లో చాలా మంచి లాభాలు కలుగుతాయని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న వార్నింగ్. కొన్ని తేదీల్లో ఆర్థిక లావాదేవీల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మే 17, 18, 23, 24, అలాగే 30, 31 తేదీల్లో ఇతరులకు అప్పులివ్వడం కానీ, డబ్బు విషయంలో మధ్యవర్తిత్వం చేయడం కానీ అస్సలు చేయకూడదు. ఈ జాగ్రత్త తీసుకుంటే అనవసరమైన టెన్షన్స్ నుండి బయటపడొచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం, కెరియర్పై పడే శని ప్రభావాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఓం మాణిక్య మకుటాకార జానుయ విరాజితాయ నమః అనే మంత్రం చదువుకోవటం చాలా మంచిది. అలాగే 3వ స్థానంలో ఉన్న కేతువు వల్ల మాటల్లో మిస్కమ్యూనికేషన్ రాకుండా ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయ నమః అనే మంత్రం జపించడం బాగా హెల్ప్ అవుతుందని మూలాలు చెప్తున్నాయి. ఇక్కడ నుంచి కొంచెం జూమ్అవుట్ చేసి ఈ గ్రహాల కదలికలు ప్రపంచ మరియు జాతీయ స్థాయిలో ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయో చూద్దాం. చూడండి, ఈ కాస్మిక్ మార్పులు ఎంత ఆసక్తికరంగా ఉన్నాయో. అగ్నితత్వ రాసుల్లోకి కుజుడు ప్రవేశించడం వల్ల ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోవడం, కొన్ని రాజకీయ ఉద్రిక్తతలు రావడం జరగవచ్చు. వృషభ రాశిలో సూర్యుడు, బుధులు ఉండటం చూస్తుంటే బంగారం ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక గురువు జలరాశుల వైపు వెళ్తున్నాడు కాబట్టి నీటి ద్వారా వ్యాపించే వైరస్ల పట్ల కొంచెం అలర్ట్గా ఉండాలి. తాగే నీటిని కాచి చల్లార్చి తాగడం బెటర్. ఇంకోవైపు శుక్రుడు, గురువుల కలయిక వల్ల ఎడ్యుకేషన్ సెక్టర్లో క్రియేటివ్గా కొత్త విధానాలు వచ్చే అవకాశముంది. ఇప్పుడు చాలామందికి ఆసక్తి, కొంచెం భయముండే అంశం, అదే శని ప్రభావం. దీన్ని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం. సాధారణంగా శని అనగానే బ్యాడ్ లక్, ఫెయిల్యూర్ వస్తుందని చాలామంది పానిక్ అవుతుంటారు. కాని అదొక పెద్ద అపోహ మాత్రమే. వాస్తవానికి ఇదొక స్ట్రక్చర్డ్ గ్రోత్ పీరియడ్. హిస్టరీ చూస్తే ఎంతోమంది గొప్ప రాజకీయ నాయకులు, ప్రముఖులు తమ కెరియర్లో అతిపెద్ద సక్సెస్ సాధించింది ఇలాంటి శని సంచార సమయంలోనే అని మన మూలాలు స్పష్టం చేస్తున్నాయి. మరి ఈ శని ప్రభావాన్ని పాజిటివ్గా మార్చుకోవాలంటే మన లైఫ్ స్టైల్లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. పనులను అస్సలు పోస్ట్పోన్ చేయకూడదు. ముఖ్యంగా మధ్యాహ్నం పూట నిద్రపోవడం అవాయిడ్ చేయాలి. శనివారం స్నానానికి ముందు స్వచ్ఛమైన నువ్వుల నూనె ఒంటికి రాసుకోవాలి. అలాగే హనుమాన్, సుబ్రహ్మణ్య, లక్ష్మీ నరసింహ లేదా గణపతి ఆలయాలకు వెళ్లడం అలవాటు చేసుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇతరులు అపార్థం చేసుకునేలా సెటైర్లు వేయడం, జోకులు వేయడం కాస్త తగ్గించుకోవాలి. ఇవన్నీ ఏంటంటే ఒక డిసిప్లిన్తో కూడిన లైఫ్ స్టైల్ని సెట్ చేసుకోవడమే. ఇప్పుడొక మినీ మాస్టర్ క్లాస్లోకి వెళ్దాం. అదే జ్యోతిష్య భావాలు లేదా 12 స్థానాల విశ్లేషణ. జాతక చక్రం ఎలా పనిచేస్తుందో తెలిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మొదటి స్థానం లేదా లగ్నం అనేది వ్యక్తిత్వం, ఎదుగుదల గురించి చెప్తుంది. 2, 5, 9, 11 స్థానాలు మనకు డబ్బు ఏ మార్గాల్లో వస్తుందో క్లియర్గా చూపిస్తాయి. 3వ స్థానం వచ్చేసి తోబుట్టువులతో రిలేషన్స్, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ గురించి వివరిస్తుంది.
ఇక 7వ స్థానం మనకొచ్చే లైఫ్ పార్ట్నర్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. మిగతా స్థానాలు కూడా అంతే, స్పెసిఫిక్గా ఉంటాయి. 4వ స్థానం చూస్తే మనం ప్రాపర్టీ కొనడానికి సరైన సమయం, దిశ ఏంటో తెలుస్తుంది. 6వ స్థానం మన పాస్ట్ కర్మలను, వచ్చే రోగాలను, వాటికి చెయ్యాల్సిన దానాలను రివీల్ చేస్తుంది. ఇక 8వ స్థానం లైఫ్లో సడన్గా జరిగే ఊహించని సంఘటనల గురించి చెప్తుంది. 10, 12 స్థానాలు మన కెరీర్ గ్రోత్తో పాటు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఒక మ్యాప్ లాగా పనిచేస్తాయి. ఈ సందర్భంగా కాలసర్ప దోషం గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. లైఫ్లో జరిగే అన్ని ఫెయిల్యూర్స్కి, బ్యాడ్ లక్కి ఇదే కారణమని చాలామంది బ్లేమ్ చేస్తుంటారు. కానీ అది నిజం కాదు. జాతకంలో ప్రతి స్థానం దేనికదే స్వతంత్రంగా పనిచేస్తుంది. ఒకే ఒక్క కాంబినేషన్ వల్ల మొత్తం చార్ట్ పాడైపోతుందనుకోవడం కరెక్ట్ కాదు. ఈ విషయంలో అనవసరమైన భయాలు పక్కన పెట్టేయచ్చు. ఇక ఆఖరి విభాగానికి వచ్చేశాం. ఆచరణాత్మక పరిహారాలు, ధర్మం గురించి చూద్దాం. మన జాతకంలో ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులున్నా చాలా ఈజీగా చేసుకోగలిగే కొన్ని దైనందిన పద్ధతులు ఉన్నాయి. ఉదయం నిద్రలేవగానే సూర్యుడికి అర్ఘ్యమివ్వడం, లలితాపారాయణం చేయడం, అలాగే రెగ్యులర్గా గుడికి వెళ్లడం అలవాటు చేసుకోవాలి. వీలైతే గోశాలకు వెళ్లి గోవులకు సేవ చేయడం చాలా మంచిది. ఎందుకంటే గోవులో సకల దేవతలు, గ్రహాలు ఉంటాయని మన విశ్వాసం. ఇవి మనస్సును ప్రశాంతంగా, బ్యాలెన్స్డ్గా ఉంచుతాయి. ఈ విశ్లేషణను ముగించే ముందు మూలాల నుండి గ్రహించిన ఒక అద్భుతమైన మాట చెప్పుకుందాం. ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మం మనల్ని కాపాడుతుంది. ధర్మబద్ధమైన జీవితమే మనకు శ్రీరామరక్ష. అసలు ఎటువంటి గ్రహదోషానికైనా నిజాయితీగా, నైతికంగా జీవించడమే అసలైన పరిహారం కదా. ఆలోచించండి. ఈనాటి ఈ లోతైన విశ్లేషణ మీకు ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తున్నాం. మళ్ళీ కలుద్దాం. నమస్కారం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్